కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. మరో 60,000 ఎకరాల్లో పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. వాటికి సాగునీరు ఇవ్వకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. మరో 60,000 ఎకరాల్లో పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. వాటికి సాగునీరు ఇవ్వకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేటలో పొలాలకు సాగునీరు ఇవ్వకపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయంటారు? రైతులు ఏమంటున్నారు అక్కడ రైతులు? సాయిమాధవి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అరిగోసపడతా ఉన్నారు. దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కడుపు తరుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పంటలన్నీ కూడా ఎండిపోయాయి. మరొక 60,000 ఎకరాలు పొట్టదశలో ఉన్నాయి. వాటికి మరొక వారం రోజుల పాటు నీళ్ళు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ కూడా ఎండిపోయేటువంటి పరిణామాలు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో పరిస్థితులు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి. దుర్భరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం చెప్పి మరీ తమను మోసం చేసిందంటూ కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పడంతోనే తాము పంట పొలాలు వేసుకున్నాం, తీరా ప్రభుత్వం పెద్దలు స్పందించట్లేదు, మంత్రులు స్పందించట్లేదు, ఫలితంగా తమ పొలాలను కూడా ఎండిపోతున్నాయని ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బేరోజు వేసుకుంటే తుంగతుర్తిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, వారిని తెలుసుకుందాం. సార్, తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు నీళ్ళు రావట్లేదు సార్? కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, కన్నెపల్లి ఓపెన్ చేయొచ్చు, కృష్ణాలో కూడా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. వీళ్ళకి జల విధానం లేకనా, ప్రణాళిక లేకనా, ఎందుకు రైతులు బాధపడుతూ ఉన్నారు? ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం నేను మొదటిసారి 2014లో ఎమ్మెల్యే నాటికి ఆ రోజు దువ్వినటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువలు రెండవ దశకు సంబంధించిన ఏవైతున్నాయో ప్రధానమైన కాలువ తీసుకొచ్చి ఈటూరు చెరువు కలిపే ప్రయత్నం చేసి దాన్ని పొంగి పొలితే మూసి నింపుకొని పులిచింతలకు తీసుకుపోతున్నటువంటి ఒక కుట్ర జరిగింది. ప్రధానంగా దాన్ని అర్థం చేసుకొని జగదీష్ రెడ్డి గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి పదే పదే తీసుకపోతే జగదీష్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి వారికి మొదటి నుంచి అవగాహన ఉంది కాబట్టి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని విషయాన్ని స్పష్టం చేసినప్పుడు వారు 10 సార్లు రివ్యూ చేసి దాని విషయాన్ని మొత్తం అర్థం చేసుకొని ఇట్లా కాదు చేయాల్సింది, ఈ రెండవ దశకు మొత్తానికి కూడా వరదకాలు వస్తేనే తీసుకొచ్చి చేయగలుగుతాము, లేకపోతే కష్టమైందంటే ఇది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి ఆల్టర్నేట్ సోర్సెస్ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు గోదావరి జలాలు ఏదైతే మనకు అలకేటెడ్ ఇన్ ద సెన్స్ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొన్ని జీవోలతోనే
గోదావరికి సంబంధించి 940 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం వాడుకునేటట్టుగా ఒక నిర్ణయం జరిగింది. మరి దాంట్లో ఎంత చూసినా కూడా మనకు 200 టీఎంసీలు కూడా వాడుకునే పరిస్థితి కనపడట్లేదు, ఎంత తిప్పలబడ్డా కూడా. మరి ఏం చేయొచ్చు అని చెప్పి కాళేశ్వరం లాంటి ఒక ప్లేస్ని తీసుకొని అక్కడ మంచి ఎక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉందో చూసుకొని ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి దాదాపు 270 టీఎంసీలని మనం వాడుకునేటానికి ఒక రూపకల్పన జరిగింది. దాంట్లో భాగంగా వచ్చినటువంటి సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి నందిమేడారం, లక్ష్మీ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుంచి వచ్చి మిడ్మానేర్కి తీసుకొచ్చిన తర్వాత మిడ్మానేర్ నుంచి లోయర్ మానేర్కి వస్తే ఈ మిడ్మానేర్ లోయర్ మానేర్ ఆల్రెడీ ఉన్నటువంటి కాలువలే కదా. ఆల్రెడీ గతంలో జలయజ్ఞమో ధనయజ్ఞమో ఏదో కాలువలు తీసిరు, ఆ కాలువలను ఉపయోగించుకుంటూ ఈరోజు మనం బాగుపరచుకోవాలనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు తుంగతుర్తి ప్రాంతాన్ని కానివ్వండి, సూర్యాపేట కానివ్వండి, కోదాల్లో మోతే లాంటి ప్రాంతానికి, అంటే ఉమ్మడి జిల్లా లేదంటే ఓన్లీ సూర్యాపేట జిల్లాకు పరిమితమై చూస్తే 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ కాలువలను వాడుకుంటూ కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాను తీసుకొచ్చి ఇవ్వగలిగినాం. కాబట్టి దాదాపు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నాటికి 9 సార్లు అంటే 9 పంటలకు ఎండాకాలం మే నెలలో కూడా 24 గంటల కాలంలో ఇట్లా ఉంటుండే. ఎండాకాలం ఏ చెరువు అయినా కూడా ఇట్లా మత్తడి దుంకుతుండే, ఎండాకాలంలో పోతే కూడా చేపలు ఎగిరి పడుతుండే. అట్లా ఎందుకు ఇవ్వగలిగినాము అంటే ఇగో ఈ ప్లాన్ కేసీఆర్ గారు చేసిరు కాబట్టి, తుంగతుర్తి లాంటి ప్రాంతానికి బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని ఎట్లయినా సరే సస్యశ్యామల చేయాలంటే ఒక లక్ష్యంతో వారు పనిచేసారు కాబట్టి మేము కూడా అవగాహన కోసం కాలువల మీద సొంతంగా తిరిగి అసలు ఈ కాలువలు ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి స్టడీ చేసి అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ బాగా నేర్చుకొని వారి దృష్టికి తీసుకుపోయినాం కాబట్టి సాధ్యమైంది. తర్వాత ఏమైపోయింది అంటే ప్రజలకు కూడా ఏమనిపించింది అంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు వచ్చేసి మేము సస్యశ్యామలం అయిపోయినాం, మంచిగా ఉంది కదా అనుకున్నారు. ఇది ఇట్లనే కొనసాగుతాయి అనుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి అసలు నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి, ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తున్నాం, తుంగతుర్తికి రావాలంటే ఏం చేయాలి, మరి తుంగతుర్తి దాటి సూర్యాపేటకు రావాలంటే ఏం చేయాలి, సూర్యాపేట దాటి మోతేకు పోవాలంటే ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేరు. దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడనే ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, సూర్యాపేట జిల్లాలోనే ఉంటాడు, నల్గొండ జిల్లాలోనే ఉంటాడు. ఈ రోజు వరకు నీళ్ళ విషయానికి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించాడు. అది జిల్లాలో నిర్వహించాడు, సెక్రటరీట్ల రాష్ట్రంలో నిర్వహించాడు. మేము అడుగుతున్నాం, పుట్టదశకు వచ్చినాయంటే దాదాపు ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో కనుక చూస్తే 13,000 నుంచి 15,000 ఎకరాలు ఎండిపోయినట్టుగా సూత్రప్రాయంగా మా అంచనాకు వచ్చింది. మా లీడర్ని అడిగి తెలుసుకుంటే సూత్రప్రాయంగా అంచనాకు వచ్చింది. ఇంకా దరిద్రంగా ఉంది, మరి నీళ్ళు ఇవ్వచ్చు కదా, పుట్టదశకు వచ్చినాయి, పలిగిపోతున్నది, ఆగమైపోతున్నది పొలాలు, మొత్తం గొర్రెల మేపుకోమని చెప్పి లేకపోతే బర్రెల మేపుకోమని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నది. దయచేసి దీన్ని ఆలోచించని చెప్పేసి అధికారులకు మాట్లాడితే, సార్ ఏ రోజు ఎంతెంత కావాలో మేము ఇండియన్ రాసి గవర్నమెంట్కి పెట్టినాం, గిట్ల వదిలిపెడితే లాభం జరుగుతుంది సార్ అని చెప్పి. దాని మీద మమ్మల్ని అడిగినోడే లేదు సరిపోరకు, వదిలిపెడుతున్నారా వదిలిపెడతలేరా అని చెప్పి కూడా సమీక్ష చేసి ఎట్లా చేద్దామంటే ఈలమో డీలమో మేము ఆ స్థాయిలో చెప్తాం సార్, మమ్మల్ని అడిగేటోడు లేడు, మేము ఏం చేయాలని చెప్పి అధికారులు మాట్లాడుతాం. అంటే కనీసం సమీక్ష నిర్వహించి సోర్స్ ఉన్నదా లేదా అనేటువంటి అవగాహన కూడా లేకుండా ఉండేటువంటి మంత్రులు, ఇక స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అయితే అసలు రానే రావని చెప్పి మాట్లాడుతున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు నికర జలాలని మాట్లాడుతారు. ఆ నికర జలాల అర్థం వాళ్ళకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు, అసలు స్టడీ చేసిరో లేదో కూడా నాకు తెలియదు. పైన ఉన్నటువంటి కాళేశ్వరంలో అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని లిఫ్ట్ చేసి కనుక ఇస్తే హ్యాపీగా ఇవ్వచ్చు. కానీ ఏంది, కాళేశ్వరం ద్వారా తీసుకురావద్దు, కేసీఆర్ గారికి పేరు వస్తుంది అని కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రైతుల మీద కక్ష సాధిస్తే ఎట్లా? ఇదేం లాజిక్ అసలు నాకు అర్థం కాని విషయం. ఇంకో కుట్ర ఏంది, కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఇసుకనెత్తుకపోతున్నటువంటి మాఫియాదారులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి లాభం చేకూర్చాలి కాబట్టి రైతులన్న పెట్టాలంటారు. అవకాశం ఉండి ఇప్పుడు ఇవ్వగలిగే అవకాశం ఉండి కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలను తీసుకొని వచ్చి రైతాంగానికి బతికించడానికి అవకాశం ఉన్నా కూడా ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 60,000 ఎకరాలు బతికించగలిగే అవకాశం ఉండి కావాలని చంపేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళకి సరైన జల వినాదం లేదు, ఎవరికి అవగాహన లేదు, తెలియదనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ సమస్య వస్తున్నది, ముఖ్యమంత్రికి అయితే అసలు పట్టింపే లేదు. ఇక 38వ ఏమో నిన్న ఢిల్లీకి, ఇక ఢిల్లీ తిరుగుడే చక్కెర కొట్టుడు, ఇది ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు. పోనీ ఇక్కడ ఏమైనా ఇష్యూ అవుతుందంటే ఆ ఎస్ఎల్బీసీ మన టన్నల్ ఇష్యూ అయింది 8 మంది, ఇప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు. ఏం చేస్తున్నారంటే విహారయాత్రలకు పోయినట్టుంది, ఓడేమో చేపర్ల పోయేస్తాడు, ఓడేమో చేపల కూర తింటుంటాడు. ఏం జరుగుతుందని మంత్రులకి ఇదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్ అండ్ డౌన్ చేపర్ల, హుజూర్నగర్కి ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ కాడికి, ఈ కొంగటి అంటూ ఆడికి పోయేమో నాకు చేపల కూర కావాలని అడుగుతాడు. అందుకే అన్నది చేపర్లో ఒకటి తిరుగుతున్నాడు, చేపల కూర ఒకటి తింటున్నాడు. ఇది మన మంత్రివర్గం చేస్తున్న పని. గోదావరి జిల్లాలు ఎక్కడ పోతున్నాయి, రైతాంగం ఎక్కడ అడుగుతుంది, ఎస్ఎల్బీసీల పరిస్థితిని కనీసం సమీక్ష నిర్వహించుకునేటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు లేరు కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు సార్, ఇవి కాళేశ్వరం జలాలు కావాలని ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. మరి కాళేశ్వరం జలం కాలేకపోతే మీ పరిధిలో ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? కాళేశ్వరం పంపులు పక్కన పెట్టడంతో ఈ దుస్థితి వచ్చిందా? ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పైనుంచి రావాల్సినటువంటి గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పీ దగ్గర మనకు నిల్వ చేయబడితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వీలు కట్టింది కదా, అక్కడ ముందు కట్టింది, నిజాం రాజు ఉన్నప్పటి నుంచి కట్టింది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే తీసుకొస్తున్నాము అనేది వీళ్ళు చెప్పే లాజిక్. నువ్వు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చినా మిడ్మానేర్ కాడ నుంచి వచ్చే కిందికి రావాలి. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పైన పెద్ద పెద్ద కట్టడాలు కట్టిరు కాబట్టి, ఆల్రెడీ డ్యామ్లు చాలా కట్టిరు కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దాకా గోదావరి నది సజీవంగా పారకపోవడం వల్ల అది ఎప్పుడు నిండి ఉండలేదు, దానివల్ల ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టే ముందుకు వచ్చిన తర్వాత పైనుంచి వచ్చేటువంటి ప్రాణహిత వచ్చి కలిసిన దగ్గర నీటి లభ్యత ఎక్కువ ఉన్నదని చెప్పేసి చూసే ఆ ప్లేస్ను దొరకబట్టే ఆ ప్లేస్తో కాళేశ్వరాన్ని కట్టిర్రు. అవి కూడా గోదావరి జలాలే.
కానీ కాళేశ్వరం నుంచి తీయొద్దు కాబట్టి మేము ఇడికెళ్ళి ఇస్తున్నాం. అసలు ఇదేం లాజిక్ అంటున్నా నేను. ఓ రోజు రివ్యూ అవుతుంది భువనగిరిలో, ఇది బస్వాపూర్ గంధమల్లకు సంబంధించి అటు నుంచి నీళ్ళు వస్తాయి అది అని చెప్పేసి చెప్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఓ ఈఎన్సీ ఐసీఈ లేచి ఇట్లా గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి ఇట్లా ఇస్తున్నామంటే ఉత్తమ్ కుమార్ సిఈ గారు మీరు కాళేశ్వరం నీళ్ళు గోదావరి జలాలు అట్లా చెప్పొద్దు అని బెదిరిస్తారని. వచ్చేది కాళేశ్వరం నుంచి అయినప్పుడు ఎవరైనా కాళేశ్వరం అని చెప్తారు కదా, మరి చెప్పొద్దు అని చెప్పి బెదిరి ఇదేంటి అంటే వాళ్ళకి ఏంటంటే కాళేశ్వరం అనేటువంటి మాట వింటే ఉలికి పడతారు. ఆ భయం ఎందుకు అంటున్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో 95,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత మాదే. అది కాళేశ్వరం గోదావరి జలాలతోనే సాధ్యమయ్యింది. గోదావరి జలాలు కాళేశ్వరమే అనొద్దు అన్నప్పుడు ఇట్నే ఎండిపోతాయి. ఇదే పొరపాటు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఇచ్చినటువంటి మొన్న నేను చూసిన భువనగిరి ఎమ్మెల్యే కూడా పోయి ఇట్లా పూలు తల్లి ఇట్లా తీసి మా గంధమల్లకి వెళ్ళి కూడా కిందికి నీళ్ళు వచ్చని పెట్టింది కదా, మరి అయ్యేడికి వెళ్ళి వస్తుంది. అవి కూడా కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలో తీసుకొచ్చి మల్లన్న సాగర్ నింపుకొని కిందికి వచ్చేటువంటి కాలువని. అది కూడా నువ్వు ఏది చేసినా తెలంగాణలో పైచిలో ఉన్నటువంటి దానికి 50 లక్షల ఎకరాల పైచిలుకు వాటిని స్థిరీకరించడం కోసం ఈ గోదావరి జిల్లాని కాళేశ్వరం నుంచి తీసుకొస్తారు. ఎస్ఆర్ఎస్ నుంచి వచ్చినా కూడా అయ్యే నీళ్ళు కావచ్చు. ఇక్కడ లభ్యత లేదు కాబట్టి, కాళేశ్వరంలో లభ్యత ఉంది కాబట్టి, మరి గోదావరి పరిధిలో ఉన్నటువంటి పొలాలు ఎండిపోవద్దంటే ముందు నుంచి ఇచ్చినా వెనక నుంచి ఇచ్చినా కొద్దిగా లిఫ్ట్ చేయడం ఒకటే కదా మనకు ప్రాబ్లం. మన రైతాంగం ఎండిపోవద్దని చెప్పేసి స్థిరీకరించినటువంటి ఏమో దాదాపు 35 లక్షల ఎకరాల వరకు, నూతన ఆయకట్టు ఏమో దాదాపు 10 నుంచి 15 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా తీసుకొస్తున్నాం. ఈ అవగాహన వాళ్ళకి లేదు. మన నాయకుడిని అడిగితేనేమో నికర జలాలు. ఫోన్ చేసిన ఒక రిపోర్టర్, సార్ ఏంది రావు సుఖకూరు రాదు. ఇదా నువ్వు రైతులకు చెప్పే సమాధానం? మాట్లాడాలి కదా, ముఖ్యమంత్రి కాడికి పోవాలి, మంత్రి కాడికి పోవాలి, ఏఎన్సీలతో కూర్చోవాలి, సమీక్ష చేయించాలి. అరే పొట్టదశకు వచ్చి చచ్చిపోతున్నావా పొలాలు, ఎట్ట బతికిస్తారో చెప్పండి, 2 రోజులు ఎక్కువ అని చెప్పి కొట్లాడాలి. మేము ఒకటే పార్టీలో ఉండగా కూడా ఇటుపక్క నేను చేసిన పోయి అటుపక్క ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అక్కడ ఆయన అడిగేది ఇక్కడ మేము అడిగేది, కొడకండ్ల కాడ పోయి పంచాయతీ పెట్టుకొని గేట్లు చెప్పుకొని నీళ్లు తీసుకొచ్చి రైతులను బతికించుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు కనీసం ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈ విధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సమయాన్ని కూడా దాదాపు 2,000 క్యూసెక్ల నీటిని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పారిస్తే పొట్టదొస్తున్నటువంటి పంట పొలాలను కూడా కాపాడినట్లు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం పెద్ద ఆలోచన చేయాలి. ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని కూడా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మనతో చెప్తా ఉన్నారు. ఓటు